జూబ్లీస్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? కాంగ్రెస్ గెలుస్తుందని. ఎట్లా మరి కాంగ్రెస్ నుంచి చాలా పేర్లు వినిపిస్తున్నాయి, మరి ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది టికెట్? నవీన్ యాదవ్కి ఇస్తే గెలుస్తాడు. వేరే పార్టీ ఇచ్చారు అనుకో పార్టీ పరుగు పోతుంది. ఒక సీఎం అయి ఉండి పార్టీని గెలిపించుకోలేదు. ఒక కాన్స్టిట్యున్సీలో అంటే తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీట్ గెలిపించుకోలేదు ఇంతకుముందు. ఈ సీట్ గెలిపించుకోలేదు అనుకో ఈసారి పరుగు పోతుంది. ఎట్లా దాదాపు 5 పేర్లు వినిపిస్తున్నాయి. అంజన్ కుమార్ యాదవ్ అని, మీనాక్షి అని, బంతు శ్రీదేవి అని, ఇంకా సిఎన్ రెడ్డి అని రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరికి ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది? నవీన్ యాదవ్కి ఇస్తే కన్ఫర్మ్. నవీన్ యాదవ్కి ఇస్తే కన్ఫర్మ్ గెలుస్తాడు. ఇంకా వేరే ముచ్చట్లేదు. ఇక ఇట్లా నవీన్ యాదవ్ ఫ్యామిలీ కానీ ఇంతవరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనలేదు. అందుకే ఏమన్నా టికెట్ వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ఎంతవరకు వాస్తవం? లేదు, నవీన్ యాదవ్ వేరే వాళ్ళకు వస్తే ఇట్లా ఎవరికి వచ్చినా బొంతు రామ్మోహన్కి రాని, ఆ లేడీ ఆ పేరు వస్తుంది ఆమెది రాని, సిఎన్ రెడ్డికి రాని, ఎవరికి వచ్చినా కూడా గెలవరు. నవీన్ యాదవ్కి ఇస్తే ఆయనకు ఫాలోవర్స్ బాగుంది, దానివల్ల ఆయన గెలుస్తాడు. దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్ ఇక్కడ రూల్ చేశారు. మరి ఎలా గోపీనాథ్ గారి డెవలప్మెంట్ ఎలా ఉండింది? గోపీనాథ్ గారు బాగా చేసారు డెవలప్మెంట్. కొన్ని ఏరియాలలో చేయలేవు. చూడమ్మా అక్కడ 9 సంవత్సరంన్నర అవుతుంది. మరి సిఎన్ రెడ్డి కార్పొరేటర్ ఏం చేస్తుండు ఆయన కనిపిస్తలేదా? అది భవానీ శంకర్ చేయించిండు. మొన్న మోరీ పొంగి పొర్లుతుంటే ఆ బారికేడ్ అడ్డం పెట్టి భవానీ శంకర్ చేయించిండు, నిలబడి చేయించిండు ఆయన. ఇట్లా 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది? 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉంది? 20వ నెల ఇది రేవంత్ రెడ్డి గారిది. 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలలో 5 అమలు చేసిండు, 1 పెండింగ్ పెట్టిండు. ఆ 1 కూడా అమలు చేస్తాడు త్వరలో. బడ్జెట్ లేదు కాబట్టి ఆ 1 త్వరలో అమలు చేస్తాడు. నవీన్ యాదవ్ ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఉండి ఫోన్ చేస్తే ఇక్కడ వస్తాడు. ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ వస్తాడు. నవీన్ యాదవ్ నంబర్ 1 పర్సన్. ఇట్లా మోస్ట్లీ నవీన్ యాదవ్కే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? నవీన్ యాదవ్కి ఇస్తేనే గెలుస్తారు. వేరే వాళ్ళకి ఇస్తే మేము కూడా పనిచేయము కాంగ్రెస్కు. మేము కూడా అగ్నేష్ పార్టీకి వెళ్ళిపోతాం. మేము కాంగ్రెస్ వాళ్ళమే అగ్నేష్ పార్టీకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి వేరే వాళ్ళకి పనిచేస్తాం. మా నవీన్ యాదవ్కు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో 2nd ప్లేస్ వచ్చిండు. ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది. ఆయనకి ఇస్తే గెలుస్తారు. ఎట్లా 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? 20 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అప్పుడు కేసీఆర్ పరిపాలన కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బెస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన బలహీన వర్గాల కోసమే పనిచేస్తున్నాడు. మొన్న ఎస్సీ వర్గీకరణ కోసం అయితే ఆ విషయంలో కానీ మేము పరిపాలన బాగుంది అనే ఉద్దేశంలో మేము ఆలోచిస్తున్నాం. ఇట్లా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడకే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి బీఆర్ఎస్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా జూబ్లీస్ నుంచి? ఇప్పుడు ఛాన్సెస్ అంటే ఇప్పుడు వాళ్ళు అప్పట్లో కూడా 10 సంవత్సరాలు ఆయన కూడా ఇక్కడ ఉండే కదా. ఆయన ముందు టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన టీడీపీ నుంచే గెలిచాడు. దాని తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఇలా వారసత్వంగా వాళ్ళకి ఇచ్చిన టికెట్ ఆమెకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అనేది పోలింగ్ కూడా ఇక్కడ ఎంత జరుగుతుంది ఇప్పుడు అనేది కూడా ఇప్పుడు ఆలోచనలు ఏమిటంటే కొత్త వాళ్ళు ఉంటే బాగుంటారు, బీసీలోకి ఉంటే బాగుంటారు అనే ఆలోచన మాత్రం చాలా దగ్గర నుంచి ఆలోచిస్తారు పబ్లిక్. బీసీ నుంచి మరి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు, ఏమంటారు? అందరు కూడా నవీన్ యాదవ్ మీద ఒపీనియన్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఏంటంటే ఇక్కడ పిల్లల్ని కూడా చదివిస్తున్నాడు. ఆయన ఇప్పటివరకు కొన్ని వేల మందిని చదివించాడు. ఆయన కొద్దిగా సామాజిక సేవ కూడా చేస్తున్నాడు. ఆయన ఆ విషయంలో మేము అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. నవీన్ యాదవ్కు టికెట్ వస్తే బాగుంటుంది అని ఇప్పుడు మీకు చెప్పింది. అది ఒక బీసీకి ఉంటే యాదవ్ అనే వ్యక్తి ఒకసారి గెలిస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తారు పబ్లిక్. తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఎట్లా బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ పార్టీ వచ్చాక బాగుందా? ఎవరు చేసేది ఏముందమ్మా, ఎప్పుడు చేసినా మేము ఇదే కష్టం. ఎట్లా మరి మీకు పెన్షన్ వస్తుందా? మాకు పింఛన్ లేదు, అది లేదు. ఎందుకు అప్లై చేసుకోలేదా? చేసుకోలేదు. మరి రేషన్ కార్డు బియ్యం వస్తున్నాయి, తింటున్నాం బియ్యం. ఇందిరా మేము రాలే, పెట్టుకుంటే అవి రాలేదు మాకు. అప్లై చేసుకోలేదమ్మా? చేసినాం కానీ రాలేదమ్మా. ఒక్కటి కూడా రాలే. దాదాపు ఫ్రీ కరెంట్ ఉంది, ఫ్రీ గ్యాస్ ఉంది. మరి ఏ స్కీమ్స్ రావట్లేదా? ఏది వస్తలేదమ్మా. కరెంట్ అయితే ఉచితంగానే ఉంది కానీ ఇండ్లు రాలే, ఏం రాలేదు.
రాలేదు. ఎట్లా మరి ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీ బస్ ఎక్కారా? బస్ మేము ఎందుకు ఎక్కుతామా? పొద్దున పోయి పూలు తెచ్చుకుంటాం, అమ్ముకుంటాం. ఫ్రీ బస్ ఎవడు పెట్టమన్నా వాడిని? ఎవరన్నా పెట్టమన్నారా? ఫ్రీ బస్ పెట్టకుండా ఇంకేమన్నా ఇచ్చినా బాగుండు మాకు. పెట్టి కొట్టుకొని వస్తున్నారు మంది. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండింది పరిపాలన, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఏం అట్లనే ఉందమ్మా. ఆయన వచ్చి చేసింది లేదు, ఈయన వచ్చి చేసింది లేదు, ఎవరు వచ్చి చేసింది లేదు. ఎప్పుడైనా ఇదే కష్టం తప్పదు మాకు. ఎట్లా మరి మాగంటి గోపీనాథ్ గారు ఏమన్నా వచ్చి మీ సమస్యలు చూసేవాళ్ళ? ఎవరు ఏం చేసి ఎవరు వచ్చి చేసేది ఏముందమ్మా? అసలు ఏమున్నాయి మీకు సమస్యలు, ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ మాకేం లేదు. కిరాయి నెలకు 10,000 కిరాయి కట్టుకోలే ఉండాలి అంతే. సొంత ఇల్లు అయితే లేదు. లేదమ్మా. మరి ఎవరికి చెప్పలేదా ఇక్కడ వాళ్ళకి ఇల్లు లేదని? ఇల్లు లేదంటే ఏం చేస్తామమ్మా? పెట్టుకుంటే రాలేదు, ఎవరేం చేస్తారు? మళ్ళీ అప్లై చేసుకోవచ్చుగా. ఏమో ఇప్పుడు వచ్చినాయంట కానీ పెట్టుకోవాలి మళ్ళా. మరి పెన్షన్ అప్లై చేశారా? చేయలే. ఎందుకు చేసుకోలే. అన్ని స్కీమ్స్ వస్తున్నాయా? ఏమొస్తున్నాయి, ఏమో రావట్లేదు మామూలుగా అంతే. మరి ఆరు ప్రజాపాలన 6 స్కీమ్లు అప్లై చేసుకున్నారా? అంటే మేము ఎవరు వస్తలేరు కదా చేయడానికి, ఎక్కడ చేసుకోవడం అర్థమైంది లేదు అంతే. ఇట్లా కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి కదా. ఎవ్వి రావట్లేదు. ఇందులో ఇండ్లు రావట్లేదు, రేషన్ కార్డు రావట్లేదు, ఆధార్ కార్డు లేని వాళ్ళకి కూడా రావట్లేదు సార్. మరి పెన్షన్ అయితే ఇంకా అస్సలే లేదు. ఎట్లా మీ జూబ్లీ హిల్స్లో ఎట్లా ఉండింది డెవలప్మెంట్ మొన్నటి వరకు? మొన్నటి వరకు అంటే పర్లేదు అన్నారు, ఇప్పుడు కొంచెం ఇబ్బంది అంటున్నారు. ఎందుకు ఇప్పుడు ఇబ్బంది? ఏమో తెలియదు మేడం. ఎట్లా మరి కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? మరి రేవంత్ రెడ్డిది ఏమున్నది, ఏం లేదు. కేసీఆర్దే బాగుంది. కేసీఆర్ ఎందుకు బాగుంది, రేవంత్ రెడ్డి ఎందుకు బాగాలేదు? రేవంత్ రెడ్డిది ఏంటి ఫ్రీ టికెట్లని మధ్యలో చంపేస్తున్నారు కదా. అట్లా కాకుండా మంచిగా ఏదో పాసు సగం రేటు కట్టిస్తే బాగుండేది. సగం రేటు కట్టియకుండా అది ఫ్రీ 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 అని జనాలను చంపడం, వస్తున్నాయి అనడం, రాకపోవడం, ఆధార్ కార్డుల కాడికి పోతే ఇవి కావాలి అవి కావాలని చెప్పడం, ఆధార్ కార్డులు లేని వాళ్ళకి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక సన్నబియ్యం వచ్చినాయి కదా 3 నెలలు. సన్నబియ్యం వచ్చినాయి కానీ మళ్ళీ ఏమో తెలియదు. ఇక ఇట్లా రేవంత్ రెడ్డి 20 నెలలు పాలన దాదాపు కొత్త ఇల్లు ఇవ్వడం జరిగింది, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి ఎట్లా చూడాలి? ఇక అచ్చటలకు వస్తున్నాయి, రాళ్ళకు రావట్లేదు అంతే. మరి ఈసారి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారంటే ఇంకేం చెప్పలేము మనం అంతే. ఎట్లా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో? అప్పుడు బాగుందండి, చాలా మంది అనుకున్నారు బాగుందని. కాకపోతే నేను ఇంట్లో ఉండ కాబట్టి ఎక్కువ తెలియదు. పెన్షన్ వస్తుందా? వస్తుంది 2,000 అమ్మా. ఎట్లా సన్నబియ్యం తీసుకున్నావా? సన్నబియ్యం తీసుకున్నా. ఒకసారి 3 నెలలు ఇచ్చిర్రు, ఇప్పుడు నెల ఇచ్చిర్రు. ఎట్లా మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా? ఎవరు వస్తారే, మాది భగవంతుడి కిస్మత్. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయినాక వాళ్ళ ఆవిడకి ఇచ్చారు కదా టికెట్. ఎట్లా మరి గోపీనాథ్ గారు ఏమైనా పథకాలు డెవలప్మెంట్ చేశారా? చేయలే, మాకేం చేయలే. చేస్తే ఆమెనే దీవిస్తాం. మరి ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చాక ఎట్లుంది? బస్సు టికెట్ చేసిండు మాకు. ఇక సన్న బియ్యం ఇస్తున్నాడు. బతుకమ్మ చీరలు అన్నారు, బతుకమ్మ చీరలు లేవు. మళ్ళా ఇప్పుడు మీకు అన్నిట్లకి రైట్లు తక్కువ అయితే వేస్తా అన్నాడు, అదే రైట్లు ఉండయి. కాదు మరి బతుకమ్మ చీరలు రాలే అమ్మా. మరి ఎట్లా పెన్షన్ అయితే 2,000 వస్తుందా? వస్తుంది. 4,000 ఇస్తామన్నాడు, 2,000 ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా 2,000 ఇస్తారు, కేసీఆర్ కూడా 2,000 ఇచ్చారు. మరి ఎట్లా ఇల్లు ఉందా, అప్లై చేసుకున్నావా? ఇల్లు అప్లై చేసినాం కానీ రాలేదమ్మా, రాలే. ఏది మరి ఈసారి జూబ్లీస్లో ఏ పార్టీ గెలిచిద్ది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీకు తెలిసిన వాళ్ళకు తెలుసమ్మా. మరి నువ్వు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తావు, కేసీఆర్నా కాంగ్రెస్ పార్టీనా? మాకు ఎవరైతే పింఛన్ ఇచ్చిర్రో, ఎవరైతే మా తండ్రి అని ఆయననే గెలిపించినాం. అప్పుడు మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నావు పెన్షన్? నాకా అవుతుంది 9 సంవత్సరాలేమో. మరి ఎవరు ఇచ్చారు పెన్షన్? కేసీఆర్ ఇచ్చారు. వచ్చినాక కూడా 2,000 వస్తున్నాయి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి పథకాలు వచ్చినాయి? ఏం పథకాలు రాలే అమ్మా. అప్పుడు ఆయనకి ఇవే, ఇప్పుడు ఆయనకి ఇవే. అప్పుడు వచ్చిన పెన్షన్ ఇప్పుడు వస్తుందా? అదే పింఛన్. 4,000 ఇస్తామన్నారు, 2,000 ఇస్తారు. సన్న బియ్యం ఇస్తున్నామన్నారు, సన్న బియ్యం కూడా నూకలు అన్ని లక్క పురుగులే ఉన్నాయి.
అవి ఎవడో తినటోడు గరీబోడు మాసోటోడు తింటాడు, అవి కూడా అమ్ముకుంటాడు. మరి అడగట్లా ఏది బియ్యంలో ఇట్లా నోకలు ఉన్నాయి పురుగులు ఉన్నాయని? ఇక మీకు పిరి బియ్యము నయం, ఇంకా సన్న బియ్యము తినాలి, మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన మాట. ఏది మరి ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నావు? మాకు గరీబులకు ఇంత ఇల్లు కోటి రాసులు వస్తాయన్నారు, అవి కట్టియాలి. కుల జారులకు తలం ఇస్తామన్నారు, ఇయ్యలేదు. ఎవడేమి ఇయ్యలేడు, ఎవరికి ఏం పుణ్యం కాదు. మా గరీబులను దోసుకొని తింటారు అని మేము చాపిస్తూనే ఉంటాం. మొన్న అప్లై చేయలే ప్రజాపాలన అప్లికేషన్? చేసినాం. మరి అప్లికేషన్లు అన్నీ పెట్టినావా? ఫ్రీ కరెంటు, గ్యాసు? పిరి కరెంట్ వస్తుంది, వచ్చింది. పాత బిల్లు కడితే పిరి కరెంట్ వచ్చింది. గ్యాసు? గ్యాసులు రాలే. ఇప్పుడు ఎన్ని పథకాలు వస్తున్నాయి నీకు? నాక ఒక కరెంటు బిల్లు పిరి అయింది, బస్సు ఒకటి పిరి అయింది. ఇక పింఛన్ గారే పింఛన్ ఇస్తుంది. మంచిగుందా ఫ్రీ బస్సు? మంచిగా బాగా. ఎట్లా మీరు ప్రతిసారి ఎలక్షన్లు ఎవరిని గెలిపించుకుంటున్నారు? అంటే చెప్తే మళ్ళీ అవుతుంది. ఏమవుతుంది, ఎవరైనా గెలవండి, మంచిగా ఉండాలి. మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. ఎవరు చేసి ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇద్దరు మంచిగా ఉన్నాం, ఇద్దరు బాగున్నాం. ఎవరు మళ్ళీ వచ్చినా కానీ మంచిగా చేస్తే చాలు. ఎట్లా మీకు ఏ స్కీమ్స్ అందుతున్నాయి? ఒకటి 4,000 ఒకటే అందుతుంది అంతే. రేషన్ మరి రేషన్ కార్డు ఉందా? మొదలే ఉన్నాం మాకు, ఇప్పుడేం చేయలేదు, మొదలే ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, రాలేదు. అప్లై చేసుకున్నారా? చేసుకున్నాం కానీ రాలేదు. మీ అంచనా ప్రకారం ఈసారి ఎవరికి పబ్లిక్ ఎవరికి వేసే ఒకటి ఉంది? ఏమో అదంతే చెప్పడానికి రాదు. అని ఎవరికి వచ్చినా మంచిగా చేస్తే బాగుంటుంది. మీకేమో ఈ జూబ్లీస్ ఏమన్నా చేయాల్సిన పనులు ఉన్నాయా? ఉన్నాయి మరి మస్తు. ఏమున్నాయి? లైబ్రరీ కావాలి, స్కూల్ కావాలి. స్కూల్స్ ఉన్నాయి కదా, అవి సరిపోతుంది, చిన్నగా ఉంటుంది. స్కూల్ సరిపోతుంది, లైబ్రరీ కావాలి, స్కూల్ కావాలి. డ్రైనేజ్ అన్ని ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ వస్తే వాన వచ్చినప్పుడు మొత్తం ఇంత మీదకి వస్తుంది, నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. ఎవరు వచ్చినా పట్టించుకుంటలేరు. సాయంత్రం 7 గంటల వాన వస్తే ఫుల్ అయిపోతుంది. ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడతలేరు, అది ప్రాబ్లం. ఇప్పుడు హైడ్రా చూసుకుంటుంది, మరి వర్షం వచ్చినప్పుడు హైడ్రా ఫోన్ చేయట్లేదా? హైడ్రా నెంబర్ తెలియదు మేడం నాకు. మున్సిపల్ నెంబర్ చేసినా కానీ హైడ్రా నెంబర్ తెలియదు నాకు. మరి వాటర్ స్టోరేజ్ అయితే మరి వాళ్ళు రావట్లేదు క్లీనింగ్? మా ఏరియా కదా అంటారు. మరి ఇంకొక ఏరియాకి ఫోన్ చేశారా? లే, వాళ్ళకే చేసినా అట్లా అంటారు వాళ్ళు. ఇక ఏమన్నా 2-3 సార్లు చేసినా అట్లా అంటారు. ఎట్లా మీకు స్కీమ్స్ అన్ని వస్తున్నాయా? ఏ స్కీమ్లు రాలే మాకైతే ఇప్పటి వరకు. ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ బస్సు పోతున్నాం అంతేగాని ఇంకా ఏ స్కీమ్లు అయితే రాలే. రేషన్ బియ్యం దాదాపు సన్న బియ్యం 3 నెలల పాటు ఇచ్చారు, ఫ్రీ రేషన్ దాదాపు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. మరి ఈ స్కీమ్ మీకు బియ్యం రేషన్ బియ్యం వచ్చినాయి, ఇంకేమాక ఏడొచ్చినాయి రాలేదు కదా. సన్న బియ్యం ఇచ్చారు కదమ్మా అంతే, అవి 2. మరి ప్రజాపాలన 6 స్కీములు ఏ స్కీమ్ అప్లై చేసుకోలేదా? ఇంకా మాకు అంత తెలీదు అసలు, మేము బయటికే రాము, ఇప్పుడే వచ్చినాము. అప్లై చేశారా? ఏంటిది 6 ప్రజాపాలన 6 స్కీములు అప్లై చేశారా? ఇది ఇప్పుడు 2,500 చేసాము, రాలేదు. ఇప్పుడు వెళ్ళేసి వచ్చినామా. ఇందిరమ్మ ఇల్లు రాలేదు, అప్లై చేసినా రాలేదు. చేసిన ఏ స్కీములు అందుతున్నాయి? అంతే, సన్న బియ్యం వచ్చినాయి అంతే, ఇంకేం లేదు. ఇల్లు లేదా మీకు? లేదు, ఇల్లు లేదు, కిరాయికే ఉంటాం. మొన్న అప్లై చేసుకున్నా కూడా రాలేదు. రాలేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నారు. ఎట్లా కేసీఆర్ పరిపాలన ఎలా ఉండింది? చాలా బాగుండే, చాలా బాగుండే. మరి ఏంటి కేసీఆర్ పరిపాలన ఏమేమి డెవలప్మెంట్స్ చూసారు మీరు? చాలా అయినాయి, మాకైతే తెలీదు. కాకపోతే ఆడవాళ్ళకు కూడా చాలా బాగానే చేశాడు, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. కేసీఆర్ని చూడడం జరిగింది? కేసీఆర్ని చూడడం జరిగింది? చూడలే ఇప్పటి వరకు అయితే. అంతే. ఓకే, థ్యాంక్ యూ.